ఒక రైతు చేసిన అనాలోచిత నిర్ణయం కారణంగా పని కారణంగా ఒక పశువుల కాపరి ఒక మేకల కాపరి దారుణంగా చనిపోయినటువంటి సంఘటన కడప జిల్లాలో జరిగింది. కాశీనాయన మండలం పాపిరెడ్డిపల్లికి చెందినటువంటి రాజా అనే రైతు వేరే వాళ్ళ గొర్రెలను గొర్రెల కాపరిగా పనిచేస్తూ ఉంటాడు. అయితే నిన్న సాయంత్రము గొర్రెలు తీసుకుని వెళ్ళి మేపిన తర్వాత ముబ్బయ్యే సమయంలో ఇంటికి తీసుకొస్తున్న ప్రయత్నంలో ఒక గొర్రె తప్పిపోయింది. దాన్ని వెతుకుతూ మళ్ళీ తిరిగి పొలంలోకి వెతుకుతూ వెళ్ళినటువంటి రాజా అక్కడ ఉన్నటువంటి పొలం గట్ల పైన ఉన్నటువంటి విద్యుత్ తీగలు తగిలి అక్కడికక్కడే చనిపోయినటువంటి సంఘటన. అంటే పొలాలలోకి అడవి జంతువులు రాకుండా రైతులు ఇలాంటి కరెంటు ఏర్పాటు చేస్తూ ఉంటారు. ఇది పూర్తిగా కూడా అసంబద్ధము. ఇలాంటి ఏర్పాట్లు ఎవరు చేయొద్దని ఇప్పటికే ఒకవైపు ఫారెస్ట్ అధికారులు కానీ విద్యుత్ శాఖ అధికారులు కూడా అనేక సార్లు చెప్పినప్పటికీ రైతులు దీన్నే ఫాలో అవుతూ ఉన్నారు. అంటే తమ పొలాలు కాపాడుకోవడానికి రైతులు దీన్ని ఒక మార్గంగా ఎంచుకుంటూ ఉన్నారు. పొలాలు కాపాడడానికి అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ, అంటే అడవి జంతువుల బెడద నుంచి పంటను కాపాడడానికి అనేక మార్గాలు ఉన్నప్పటికీ ఈ విధంగా పొలం చుట్టూ కూడా విద్యుత్తు తీగలను చుట్టి దానికి సప్లై ఇవ్వడం ద్వారా ఈ విధంగా అనుకోని విధంగా ఎవరైనా వస్తే ఆ వ్యక్తులు తగిలి అక్కడ చనిపోతున్నటువంటి సంఘటనలు అనేకం జరుగుతున్నాయి. అయినా కూడా వీరిపైన చర్యలు తీసుకుంటున్నటువంటి పరిస్థితి లేదు. నిన్న జరిగినటువంటి సంఘటనలో అత్యంత పేద కుటుంబానికి చెందినటువంటి రాజా రోజు కూలీకి గొర్రెలు తీసుకెళ్లి వాటిని మేపుకొని వస్తూ ఉంటాడు. ఇతనికి 3 కూతుర్లు ఉన్నారు. ఇద్దరికి పెళ్లి చేశారు. మరో పెళ్లి చేయాల్సినటువంటి ఒక అమ్మాయి ఉంది. ఆ అమ్మాయి భవిష్యత్తు కోసమే తాను కష్టపడుతూ ఉన్నాడు. మరొక హృదయ విదారకమైనటువంటి సంఘటన ఏంటంటే, కొద్ది రోజుల క్రితమే తన భార్య పాము కాటుతో చనిపోయింది. ఇప్పుడు ఆ కూతురి పెళ్లి కోసం తాను కష్టపడుతున్నటువంటి ప్రయత్నంలో భాగంగా గొర్రెల కాపరిగా పనిచేస్తూ ఉంటే అనుకోని విధంగా నిన్న జరిగినటువంటి సంఘటనలో తాను కూడా మృత్యువాత పడినటువంటి సంఘటన. 3 కూతుర్లు కూడా తల్లిదండ్రులను కోల్పోయి వాళ్ళు విలపిస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. నిన్న సాయంత్రము 5:30 సమయంలో గొర్రెలు తీసుకొని వచ్చారు. తిరిగి అంటే ఏ రూట్లో అయితే వచ్చాడో అదే రూట్లో తిరిగి తప్పిపోయినటువంటి గొర్రెను వెతికే ప్రయత్నంగా వెళ్ళారు. వెళ్ళినప్పుడు ఆ హాఫ్ అన్ అవర్ సమయంలోనే, ఆ అరగంట సమయంలోనే మొదట అదే తీగలకు విద్యుత్ సప్లై లేదు కాబట్టి లేదు అనుకునే తను వెళ్ళాడు. కానీ ఆ అరగంటలో రైతు దానికి కనెక్షన్ ఇవ్వడం కారణంగా చనిపోయినటువంటి పరిస్థితి. ఎవరైనా పంట పొలాలు కాపాడడం కోసం ఇలా కరెంటు ఏర్పాటు చేసినా కూడా రాత్రి 9-10 గంటల సమయంలో వాటిని ఆన్ చేస్తూ ఉంటారు. ఎందుకంటే పూర్తిగా మొబ్బైన తర్వాత లేట్ నైట్స్లో మాత్రమే అడవి జంతువులు పంట పొలాల్లోకి వస్తూ ఉంటాయి. అంటే జనసంచారం పూర్తిగా తగ్గిన తర్వాత మాత్రమే అడవి జంతువులు పొలాలపైకి వచ్చే అవకాశం ఉంటుంది. కానీ 6 గంటల సమయానికే విద్యుత్ సప్లై ఇవ్వడం కారణంగా అప్పుడు ఎవరు కూడా ఎక్స్పెక్ట్ చేయరు ఇప్పుడే దీనికి సప్లై ఇచ్చి ఉంటారు అని ఆయన ఊహించని నేపథ్యంలో అక్కడికి వెళ్ళి అవి తగిలి చనిపోయినటువంటి సంఘటన. నిన్న జరిగినటువంటి ఈ సంఘటనకు సంబంధించి ఇప్పటికీ మృతదేహం సంఘటన స్థలంలోనే ఉంది. బంధువులందరూ కూడా అక్కడ విలపిస్తున్నారు. ఖచ్చితంగా ఇది ఒక రైతు చేసినటువంటి తప్పిదం కారణంగానే మా తండ్రి ప్రాణాలు కోల్పోయాడు, ఖచ్చితంగా దీనికి సంబంధించి న్యాయం జరగాలి అంటూ వాళ్ళు అక్కడే డెడ్ బాడీని ఉంచి ఆందోళనకు దిగినటువంటి పరిస్థితి. పోలీసులు ఇప్పటికే ఎవరైతే అక్కడ విద్యుత్ సప్లై ఇచ్చారో తన పొలానికి విద్యుత్ తీగ చుట్టుకొని ఉన్నారో ఆ రైతును అదుపులోకి తీసుకొని విచారిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీంట్లో మరో కోణం కూడా ఉంది. అంటే ఇద్దరు రైతులకు సంబంధించినటువంటి వ్యవహారమే అయినప్పటికీ ఒక రైతు తన పంటను కాపాడుకునే ప్రయాసలో చేసినటువంటి ఒక ప్రయత్నము మరో గొర్రెల కాపరికి శాపంగా మారింది. అయితే దీంట్లో ఇంకొక కోణం కూడా వినిపిస్తూ ఉంది. నిజంగానే పంట కాపాడుకోవడం కోసమే ఆ విధంగా విద్యుత్తు ఏర్పాటు చేశారా, లేకపోతే మరేమైనా రీజన్స్ ఉన్నాయా అన్న కోణంలో కూడా పోలీసులు ఇప్పుడు విచారణ చేస్తూ ఉన్నారు. ఎందుకంటే చాలా మంది అడవి జంతువులు వాటిని తగిలి పడితే వాటిని మాంసాహారంగా ఉపయోగిస్తూ ఉంటారు. అడవి జంతువులు వేటాడడంలో ఇదొక స్టైలు, ఈ యొక్క విధానాన్ని కూడా కొంతమంది ఫాలో అవుతూ ఉంటారు. కాబట్టి అడవి జంతువులను వేటాడడానికే ఈ కరెంటు సప్లై చేశారా, లేకపోతే నిజంగానే పంటను కాపాడుకోవడానికి చేశారా అన్న కోణంలో కూడా పోలీసులు విచారణ చేస్తున్నట్టుగా తెలుస్తుంది. ఇక్కడ సంఘటన జరిగినటువంటి ప్రాంతాన్ని పరిశీలిస్తే ఇది చెరువుకు పక్కనే ఉంటుంది. చెరువు ఆనుకొని ఆ చెరువులో అనేక రకాల దుప్పులు ఉంటాయి. అంటే డే టైంలో కూడా చెరువు చెట్ల పొదల్లో దాక్కుని ఉండి రాత్రి సమయాల్లో అవి పొలాలపైకి వచ్చి మేతకు తినడానికి వస్తూ ఉంటాయని చెప్తూ ఉన్నారు. కాబట్టి అంటే ఆ చెరువులో ఉన్నటువంటి ఇవి ఎక్కడో దూరంగా అడవి ప్రాంతం నుంచి వస్తున్నటువంటి అడవి జంతువులు కాదు, కానీ
ఇక్కడ విద్యుత్ సప్లైని ఏర్పాటు చేయడం కారణంగా చుట్టూ అక్కడ తిరిగేటువంటి జనసంచారం ఏమాత్రం పొరపాటు జరిగినా ఈ విధంగా ప్రాణాలు కోల్పోయేటువంటి పరిస్థితులు నెలకొంటూ ఉన్నాయి. ఇప్పటికైనా ఇలాంటి ఆలోచన చేసి ఇలాంటి ఏర్పాట్లు చేస్తున్నటువంటి రైతులకు పిలిచి మందలించాల్సినటువంటి అవసరం ఉంది. వాళ్ళకు కౌన్సిలింగ్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే ఇలా విద్యుత్ సప్లై పొలం కాపలాకు పెట్టడం అనేది పూర్తిగా ఇల్లీగల్, అది చట్ట వ్యతిరేకము. అయినప్పటికీ చాలా మంది రైతులు ఇప్పటికీ అదే ఫాలో అవుతున్నారు. గతంలో అనేక మంది ఈ విధంగా విద్యుత్ షాక్ బారిన పడి చనిపోయారు. మరికొన్ని జీవ జంతువులు కూడా చనిపోయినటువంటి ఈ సంఘటనలు అనేకం జరుగుతున్నప్పటికీ రైతుల ఆలోచన విధానంలో మాత్రం మార్పు రావట్లేదు. పంటను కాపాడుకోవడానికి అనేక ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నప్పటికీ కేవలం ఇదైతే ఈజీగా ఉంటుంది. పొలం చుట్టూ ఒక తీగ చుట్టి విద్యుత్ సప్లై ఇస్తే అది పడిపోయినా కూడా చనిపోతే తిరిగి దానిని ఉపయోగించుకోవచ్చు, దానిని తినడానికి కూడా అవకాశం ఉంటుందన్న కోణంలోనే ఎక్కువ మంది ఈ విధంగా ఆలోచన చేస్తున్నారు. కానీ అవి కొంతమంది వ్యక్తుల ప్రాణాలు పోవడానికి కారణమవుతున్న నేపథ్యంలో ఇప్పటికైనా వీటిపైన ఇటు పోలీసులు అటు విద్యుత్ శాఖ అధికారులు కూడా గట్టి చర్యలు తీసుకోవాల్సినటువంటి అవసరం కనిపిస్తుంది. ఇక చనిపోయినటువంటి పేద గొర్రెల కాపరి రాజా కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉండాలి, వాళ్ళను ఆదుకోవాలని చెప్పి కూడా అక్కడ ఉన్నటువంటి వారందరూ కూడా డిమాండ్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది.